ఈ రోజు చికెన్ వాడుతానా. ఇది కేజీ చికెన్ 2 సార్లు కడిగిన. ఇప్పుడు ఇందుకు నేను కలిపెట్టి ఉప్పు కారం చూపెడతా మీకు. 2 స్పూన్ల అల్లం, 4 మిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక టమాటా, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు కలుపుతా. ఇది కొత్త కారం. మీరు తినే ఎంత తినాలనుకుంటే అంత కలుపుండ్రి. నేనైతే 3 చెంచాలు కలుపుతాను. 3 చెంచాలు ఉప్పు, ఒక 2 స్పూన్లు వేస్తాను. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు స్పూన్నర. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకొస్తా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా మిక్సీ పడతా. ఇది మంచిగా కలిపి పెట్టుకుంటా. మనకు సూపుకు చిక్కదనం రావాలంటే ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా మిక్సీ పట్టుకుంటే మంచిగా గ్రేవీ చిక్కగా ఉంటది. సూపు కూరకైనా ఫ్రై కూరకైనా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఇవి మిక్సీ పట్టుకొస్తా. ఇది కలిపి పెట్టిన. చికెన్ వండడానికి నూనె పోస్తానా. మేము పావు పోస్తానా. కేజీ చికెన్ కదా, ఒక 3 పావులు పోసిన. ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్, ఇది టమాటా పేస్ట్. దేనిది దానికే పట్టుకోవాలి. నూనె కాలింది. ఇప్పుడు ఇది వేస్తాను. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలకు వేసినట్టుగానే పేస్ట్ పట్టి నూనెలు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్ గోలింది. అల్లం వేస్తాను. ఈ అల్లం ఫ్రై అయినాకనే టమాటా గ్రైండర్ పెట్టినాం కదా, అది వేయాలి. ఇప్పుడు పుదీనా ఎత్తాను. పుదీనా ఆకులు స్మెల్ పోయేదాకా ఏం పాలి నూనెలే. పుదీనా వేగినాక టమాటా గ్రేవీ వేద్దాం. పుదీనా స్మెల్ పోయేదాకా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా పేస్ట్ ఎత్తాను. ఈ కూర మంచిగా ఉంటుంది. చికెన్ దగ్గర నుంచి ఫ్రై చేస్తాను కదా, మంచిగా ఉంటుంది. గ్రేవీ పెట్టుకోవడానికి కూడా ఇంకా కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఉల్లిగడ్డలైనా టమాటా అయినా మన చికెన్ కు తగ్గట్టు. ఇట్లా ఫ్రై అయ్యేదాకా ఏం పాలే. నూనె వేరింది, పచ్చి వాసన పోవాలి. అన్ని పచ్చి వాసన పోయేదాకానే మనం నూనెలు వేంపుకోవాలి. చికెన్ వేసిందంటే ఇది సరిగా ఫ్రై కాదు. చికెన్ వేయకముందే మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఫ్రై అయినాయి. ఇప్పుడు చికెన్ ఎత్తానా. ఇంకా నేను గరం మసాలా, ఉడక పొడి వేయాలి. కొంచెం సగం ఫ్రై అయినాక చికెన్ అవి వేస్తా. ఇప్పుడు మూత పెడతా. స్టవ్ మిడిల్ గా పెట్టిన, మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా కలుపుదాం. 5 నిమిషాలు అయింది. చికెన్ కలిపి చూద్దాం. మంచిగా కనబడుతుంది కలర్. ఇప్పుడు మేము పట్టిన కొబ్బరి పేస్ట్ నేను చికెన్ కు తగ్గట్టు తీసుకున్నా. మీరు కూడా కొలత అనేది ఏం లేదు. మీ చికెన్ కు తగ్గట్టు మీరు తీసుకోండి. అండే ప్రాసెస్ చెప్తాను. నేను అండే ప్రాసెస్ మీకు చూపెడతాను. ఇంత వక్క తీసుకున్నా కొబ్బరి ముక్క. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తా. ఇది నేను ఇంత అన్ని మసాలాలు కలిపి పట్టుకున్నదే. ఇలా ధనియాలు కూడా కలిపి పట్టిన. బాగా ఘాటు ఉంటుంది. 1/2 స్పూన్ కన్నా తక్కువ సరిపోతుంది. ఇక దించంగా ఏది వేయకుండా ఏం కాదు. ఈ గ్రేవీతోనే చికెన్ ఉడుకుతుంది. అన్ని మసాలాలు పట్టించిన ఈ ముక్కకు పట్టుకుంటది. అన్ని మొదలు ఎత్తే మీరు కూడా గిట్లనే వండుకోండి. ఇది వెనకటి ప్రాసెసే. వెనకట ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు రోట్ల నూరి కలుపుదురు. అట్లనే ఇప్పుడు నేను కూడా గట్లనే చేస్తాను. ఎప్పుడైతే ఇట్లనే వండుతా. మీకు కూడా ఇట్లనే చూపెడతాను నేను. ఇట్లా ఉండంగా చికెన్ మనం దగ్గరికి వండుకుంటున్నాం. డీప్ ఫ్రై కాకుండా ఫ్రై కదా. నేను ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి నీళ్లు పోస్తా. ఆ నీళ్ళ ఆవిరికి ఇది
అడగంటకుండా మంచిగా దగ్గరికి ఫ్రై అవుతుంది. సూప్ ఉన్నట్టుంటది, ముక్కకు ఉప్పు కారం పడుతుంది, మంచిగా ఉంటది. మీద పళ్ళెం పెట్టి ఇవో నీళ్లు పోతాను. ఈ నీళ్లతోనే చికెన్ ఉడుకుతుంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసిన. ముక్క సుంచి చూసి మీకు ముక్క గట్టిగా ఉంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసి ఇట్లనే పెట్టుకోండి. స్టవ్ ఫుల్ పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు, మిడిల్ గా పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలిపి చూస్తా నేను. 10-15 నిమిషాలు అయింది. ఇక మనం పోసిన నీళ్లు దగ్గర పడ్డాయి. చికెన్ ఎట్లుందో చూద్దాం. ఇక ఇట్లా ఉంటది. ఒక సుక్క కూడా నేను నీళ్లు పోయలేదు కదా. మనం ఆవిరికి పైన నీళ్లు పోసి పెట్టిన నీళ్ళే కిందికి ఆవిరి లాగా దిగి ఇంత గ్రేవీ ఊరింది. దీన్ని ఇంకొక 10 నిమిషాలు ఉడికించి ఇక బంద్ చేస్తే అయిపోతుంది. చికెన్ ఉడికినట్టే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. అప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేస్తా. ఇప్పుడు నీళ్ళతోనే పెడతాం. మళ్ళా ఇదే నీళ్ళతోని మనం దించేదాకా ఇట్లనే పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, చూద్దాం. మనం పోసిన నీళ్లు కొన్ని అయినాయి. ఎన్నింటినో చూడండి. ఇక అయిపోయింది. కూర అయినట్టు కలుపుతా అంటే ఇక దగ్గర పడ్డది. ఇప్పుడు చికెన్ అయింది. ఇక స్టవ్ బంద్ చేస్తాను. కొత్తిమీర వేసి చికెన్ బంద్ చేస్తా. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు ఇది. నేను ఇవి మనం పట్టిన టమాటాగా ఉల్లిగడ్డ పేస్ట్ తోని దగ్గరికి నీళ్లు పోయకుండా దగ్గర గ్రేవీతోని వండిన ఫ్రై కూర ఇది. డీప్ ఫ్రై అని అనుకునేరు. ఇక కూర అయింది, స్టవ్ బంద్ చేస్తాను. నీళ్లు పోయకుండా వండిన చికెన్ ఇది. చికెన్ రెడీ. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నది. నేను చేసినట్టు మీరు చేసుకోండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.